అలాంటి పరిస్థితిలో ఉండేది. అప్పుడు నేను ఎన్ఎస్టీ చేసినప్పుడు కార్డియాక్ సర్జరీ చేయాలి, ఎన్ఎస్టీ ఎలా ఉంటుందో అనేది ఒక ఇంట్రెస్ట్గా ఉండేది. అప్పుడు జిమ్స్కి వెళ్ళాము. అక్కడి నుంచి తర్వాత కాలంలో కార్డియాక్ ఎన్ఎస్టీ చేయడానికి అనేది అవకాశం రాలేదు. తర్వాత బై గాడ్స్ గ్రేస్ సూపరింటెండెంట్ గారు, తర్వాత ఇంతకుముందు గోఖలే గారు, వాళ్ళ టీము ఇక్కడ కార్డియాక్ ఎన్ఎస్టీ స్టార్ట్ చేశారు. సో దాంట్లో కూడా నేను కూడా పార్టిసిపేట్ అయ్యి ఎన్ఎస్టీ చేయడం అనేది జరుగుతూ వచ్చింది. లాస్ట్ టైం 100 కేసులు చేశారు, ఇప్పుడు 125 జరిగింది. సో ఇక్కడికి వచ్చే కేసులు సర్జరీ చేయడానికి సారోడు హరికృష్ణ గారు బాగా చక్కగా చేస్తున్నారు. టీం అంతా బయట కంటే చాలా ఎఫెక్టివ్గాను చాలా కాన్ఫిడెంట్గా చేస్తున్నారు. ఎన్ఎస్టీ చేయడానికి మాకే భయం వేస్తాము, ఎందుకంటే ఆల్రెడీ కార్డియాక్ పేషెంట్ ఏమాత్రం ఇంబ్యాలెన్స్ వచ్చినా లైఫ్ అనేది వెనక్కి రావట్లేదు. సో అట్లాంటి కేసులు బయట సెక్టర్లో ఏంటంటే అట్లాంటి కేసులు డీల్ చేస్తే ఏంటంటే ఎక్కువ పర్సంటేజ్ బ్యాడ్ అయ్యే కొద్ది ఇన్స్టిట్యూట్కి బ్యాడ్ నేమ్ వస్తుందని, పేమెంట్ దగ్గర ఇష్యూస్ వస్తాయని, ఇంకా రకరకాల మల్టిపుల్ ఇష్యూస్తో అలాంటి కేసులని ఇక్కడ పంపిస్తూ ఉంటారు. సో మా టీం వచ్చి వస్తూ ఉంటారు. అలాంటి కేసులని ఇక్కడ డీల్ చేయడం మనకు చాలా ఇబ్బందిగా అంటూ ఉంటారు. కానీ బై గాడ్స్ గ్రేస్ సూపరింటెండెంట్ గారి హెల్ప్, గవర్నమెంట్ సహాయంతో, మీ అందరి సహాయంతో మేము బ్యాడ్ కేసులు కూడా, హై రిస్క్ కేసులు కూడా చేసి మేము ముందు కూర్చోబెడతాం. సో దీనికి ఒకసారి పైన గాడికి కానీ సూపరింటెండెంట్ కానీ గవర్నమెంట్ కానీ మీ అందరికీ కానీ ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఈ ఫ్యూచర్లో కూడా మీరందరూ అక్కడి నుంచి వచ్చామండి. ఒంట్లో బాగోలేదని వచ్చామండి. మా ఆయన సార్ మమ్మల్ని లోపలికి రమ్మని ఇవన్నీ చూసి నేను అప్పుడు ఇలా చేయించుకుంటాను, ఇలా వెళ్తాను అనుకోలేదండి. డాక్టర్ గారు బాగా చేసారండి. క్యాబ్ కూడా మమ్మల్ని చాలా బాగా చూసి ఏం కావాలో అది తెల్లారకుండా అన్నీ కూడా ట్యాబ్లో ఇంజక్షన్లో అన్నీ ఇచ్చి మమ్మల్ని చాలా బాగా చూసారు. ఈ ఆపరేషన్ చేయాలంటే బయట దాదాపు 5-6 లక్షలు అవుతాయండి. ఇక్కడ ఫ్రీగా చేయించుకోలేమండి. అందుకని రాజమండ్రి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చామండి. మా ఆయన గారు ఉన్నారని మాట్లాడతారండి. డాక్టర్ గారి గురించి మాట్లాడతారంట. ఎడదూరకు 12 కిలోమీటర్లు అక్కడి నుంచి రాజమండ్రి తీసుకెళ్ళాను. రాజమండ్రిలో రోజుకు 40,000 అవుతుంది అంటే అక్కడి నుంచి తాడేపల్లి వచ్చేది. తాడేపల్లి నుంచి ఏలూరు వచ్చాను. ఏలూరు నుంచి విజయవాడ వచ్చాను. విజయవాడ నుంచి గుంటూరు వచ్చాను. గుంటూరు వచ్చిన తర్వాత డాక్టర్ గారు మమ్మల్ని నేర్పించుకుని ఆపరేషన్ గట్ట చేసండి అన్ని చేసి టాబ్లెట్ మొత్తం అందరూ కూడా చాలా బాగా చూసుకుంటారు. తిరుపతి చేసుకోమన్నారు. కావాలంటే ఏదో మీరే చేయండి చిన్న గ్యారంటీ అడిగా. గ్యారంటీ దేవుళ్ళంటే అంటే డైరీ చేసి చేసుకోమన్నాడు. సరే మీ ఇష్టం సార్ చేసి ఒక నర్సు కానీ డాక్టర్స్ కానీ ఇది కావాలని ఏ టైంలో ఏది కావాలని ఇచ్చేవాడు. ఇబ్బంది పెట్టాల. గవర్నమెంట్ హాస్పిటల్ అది రావచ్చు అని చెప్పాలి. హాస్పిటల్కి అందరూ రావచ్చు చెప్పాలి. ఆపరేషన్ చేసుకోవడానికి గవర్నమెంట్ హాస్పిటల్కి ఆపరేషన్ చేసుకోవడానికి అందరికీ మంచి వైద్యం దొరుకుతుందని చెప్పండి. అది అందరూ రావాలా, చేసుకోవాలి, సర్వీస్ చేసుకొని ఉపయోగించుకోవాలి. సంపూర్ణమైన వైద్యం దొరుకుతుందని చెప్పండి. అది టీం అంతా వచ్చేసారా? కొంచెం అయిపోయిందా? సార్కి 63 గారి 65 అంటే ఇంకా అద్భుతాలు జరిగాయి. మేడం మీరు కూడా ఎలక్ట్రండి అందరూ కనపడండి అండి. మీరు ఈ సోన్ కనపడుతున్నారు. ముందుకు రండి. కొద్దిగా ఐడి తక్కువ కొద్దిగా ముందుకు రండి. ముందుకు పెట్టుకోండి. మీరు కూడా సేవకు వచ్చేయండి. వాళ్ళిద్దరం మధ్యలో మీరు కూడా ఉండండి సార్. లేదండి ఒక్క నిమిషం.
నాకు 3 బ్లాక్ అండ్ బాక్స్లు వచ్చేటప్పుడు ఏడు మొఖం పెట్టి వచ్చాం, వెళ్ళేటప్పుడు నవ్వుతా దేవుని వల్ల డాక్టర్ దేవుని వల్ల నవ్వుతా వెళ్తున్నాం ఇంటికి. డాక్టర్ గారు బాగా అంతా బాగా చూసుకున్నారు, సిస్టర్స్ కానీ డాక్టర్స్ కానీ అందరు బాగా అందరూ చూసుకున్నారు. కూడా బ్లడ్ లేకపోతే బ్లడ్ కూడా బాగానే ఉంది. డాక్టర్ గారు మాకు ఆ పైన దేవుడు ఎత్తాడు మాకు తెలీదు, ఈ దేవుని వల్ల నవ్వుతా వెళ్తాం కదా. దేవుడు అంటే మనిషి రూపంలోనే కనిపిస్తాడు, దేవుడు సాక్షాత్తు వచ్చి చూపించాడు అది. నమస్కారం మాకేం కావాలో సార్ అడుగుతున్నారు, సార్ కావాలని అడుగుతున్నారు. ఇంకా వస్తే ఇంకా బాగా చేసి పేషెంట్ అందరికీ హెల్ప్ చేస్తాను. మాకు ఏ కేసు చేయాలన్నా కూడా కావాల్సిన వస్తువులన్నీ మా సూపరింటెండెంట్ గారు ఎప్పుడు అడిగినా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ది సూపరింటెండెంట్ అండ్ ఆల్సో టు ది గవర్నమెంట్. ఇక్కడ నుంచి ఫోటో తీసుకుంటాం.